ఫ్రెండ్స్, క్షీరాబ్ది ద్వాదశి పూజ నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. 2 ఉసిరి దీపాలు, 2 పిండి దీపాలు, అలాగే మిగిలిన దీపాలు వచ్చేసి అరటిడొప్పలు అయితే వెలిగించాను. మనం తులసికోట వద్ద లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకొని ఎన్ని ఎక్కువగా దీపాలు వెలిగించుకుంటే అంత ఎక్కువగా మనకు లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే కలుగుతుందండి. స్త్రీల సౌభాగ్యం కోసం క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసికోట వద్ద లక్ష్మీనారాయణలు పూజిస్తే చాలా మంచిది. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుని ద్వాదశి కథ ఉంటుందండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పం అయితే చదువుకుని తర్వాత టెంపుల్ దగ్గర ఆకాశ దీపం అయితే వెలిగించడానికి వెళ్ళాము. ఇంకా ఆకాశ దీపం పూజ చేసేటప్పుడు వీడియో తీయలేదు, కానీ ఆకాశ దీపం ధ్వజస్తంభం మీదకి ఎక్కించేటప్పుడు వీడియో అయితే తీసానండి. అంటే ముందుగా నాకు వీడియో తీద్దామని ఆలోచన రాలేదు, కానీ పంతులు గారు తీసుకో అమ్మ వీడియో, నేను తీస్తాను నువ్వు వెళ్ళు అన్నారు. ముందుగా అయితే ఇంకా మా వారు ఆకాశ దీపాన్ని లాగుతుంటే నేనైతే వీడియో తీస్తే తర్వాత పంతులు గారు వచ్చేసి నా మొబైల్ తీసుకుని నేను వీడియో తీస్తానమ్మా వెళ్ళు అన్నారు. ఎందుకంటే టెంపుల్ చాలా ఖాళీగా ఉందండి. మరి అదేమిటో తెలియదు, కానీ ఈ సంవత్సరం అసలు చాలా ఖాళీగా ఉంటుంది టెంపుల్ అయితే. ఎందుకంటే నెక్స్ట్ మండే కాబట్టి ఇంక తెల్లవారుజామునే రావాలి కాబట్టి ఇంకెవరూ రాలేదు అనుకున్నాను నేనైతే. అలాగే ఆ వాతావరణం కూడా చాలా కూల్గా ఉందండి. మీకు చందమామ కనిపిస్తుంది చూడండి, ఆకాశ దీపం చూపిస్తుంటే దానికన్నా బాగా మనకి చందమామ అయితే కనిపిస్తుంది కదా. అలాగే నేను ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఆకాశ దీపం అయితే వెలిగించడానికి వెళ్తూ ఉంటాను. మా వారికి ఎప్పుడైతే ఖాళీ కుదురుతుందో ఆ టైంలో మా ఆయన కూడా వస్తూ ఉంటారండి. ఈ విధంగా ముందుగా లక్ష్మీనారాయణ ఆలయంలో ఆకాశ దీపం అయితే వెలిగించేసాము. తర్వాత ఇంకా శివాలయంలో కూడా ఆకాశ దీపం అయితే పెడతామండి. ఇక్కడ 2 దగ్గరలు కూడా ఆకాశ దీపాలు పెడుతూ ఉంటాను. ముందుగా ఈ లక్ష్మీనారాయణ ఆకాశ దీపం పెట్టిన తర్వాత ధ్వజస్తంభం చుట్టూ 3 సార్లు అయితే ప్రదక్షిణలు చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పౌర్ణమి తర్వాత జనాలు రద్దీ అయితే తగ్గేది, కానీ ఈ సంవత్సరం పౌర్ణమికి ముందే టెంపుల్లో అయితే జనాలు ఎవరూ కనిపించట్లేదండి. చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. అలాగే నేనైతే క్షీరాబ్ది ద్వాదశి పూజ ఇంటి దగ్గర చేసుకుని వచ్చాను కదా. చాలామందికి ఇంటి దగ్గర తులసి మొక్క ఆనవాయి ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే టెంపుల్కి వచ్చి పూజ చేసుకుంటారు. అలా ఒక ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నారండి. అదే నేను వీడియోలో చూపిస్తున్నాను. అంటే వీడియో తీసింది నేను కాదండి, పంతులు గారే తీశారు. ఈ విధంగా తులసికోట ఆ ఇంటి దగ్గర ఆనవాయి లేని వాళ్ళు కూడా గుడి దగ్గరకు వచ్చి తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటారండి. అలాగే మనకి వర్షం వస్తుంది అని తెలియడానికి చందమామ చుట్టూ గూడైతే కడుతుందనమాట. మనకి వైట్ కలర్ ఫాగ్లా కనిపిస్తుంది. మా వారు అది చూసి మనకు వర్షం పడేటట్టు ఉంది అన్నారు. అలా మేము ఆకాశ దీపం పెట్టిన ఒక 1/2 అవర్ తర్వాత వర్షం కూడా పడిందండి. అలాగే ఇంకా లక్ష్మీనారాయణ ఆలయంలో ఆకాశ దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఈ దీపం తీసుకెళ్ళి శివాలయంలో అయితే ఆకాశ దీపం అయితే కడుతున్నాము. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇంటి దగ్గర తులసివమ్మ పూజ, అలాగే టెంపుల్లో ఆకాశ దీపం పూజ అయితే పూర్తయిందండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.